మీతో లాభ సీఎం స్టేట్ కి మన జగనన్న అపోజిషన్ లో ఉన్న మైలో పెట్టి ఫోటోలు పక్కన కొట్టి ఇవన్నీ దేవుడి ఫోటోలు పేర్కొనింటే ఇది చూడండి. దేవుడి విగ్రహం ఉంది, దీన్ని కూడా ఇలా పగలగొట్టినారు. అంబేద్కర్ ఫోటో, మన అంబేద్కర్ ఫోటో ఆ పక్క ఉంటే దాన్ని కూడా కిందేసి తొక్కి, అది ఫైబర్ గ్లాస్ కాదు, పగలలేదు. అది పగలకుండా ఉంటే కిందేసి దానిపైన ఈ స్టీల్ చైర్ ఏదైతే ఉందో దాన్ని వేసి పగలగొట్టేదాన్ని కూడా ట్రై చేస్తున్నారు. వీళ్ళు చూడండి, దీనిపైనంతా టేబుల్ పైన ఎక్కినారు. ఏమి దొరికితే చైర్ అంటే చైర్, వాజ్ ఉంటే వాజ్, అవన్నీ వేసుకొని అన్ని పగలగొట్టినారు. లాస్ట్ కి తాగే నీళ్ళది ఫిల్టర్ స్టాండ్ ఉంటుంది కదా, దానిపైన వీళ్ళ వికృతము చూపిస్తున్నారు. ఇటువంటి క్రౌర్యము మన హిందూపురం నియోజకవర్గంలో దాదాపు ఎవరికి గుర్తులేదనుకుంటా. మరి ఇంత క్రౌర్యము మన హిందూపురం నియోజకవర్గంలో 30-40 సంవత్సరాల నుంచి ఆడ చూడలే. బాలకృష్ణ గారు ఈడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే గూండాయిజం అనేది హిందూపూర్ లో చూపిస్తా ఉన్నారు. దీని ఎఫెక్ట్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎట్లుంటాయో మేము 2.0 లో చూపిస్తాము రాబోయే రోజుల్లో. ప్రతి ఒక్కరికి నేను చెప్తాను, రేపు మేము వచ్చిన తర్వాత మీ ఎమ్మెల్యే ఎక్కడుంటారో, మిమ్మల్ని ఏ చంద్రబాబు నాయుడు, ఏ లోకేష్, ఏ బాలకృష్ణ కాపాడుతారో నేను చూస్తాను. మేము గూండాయిజం చేస్తామని కాదు, లాఫుల్లీ మీకేమనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఖచ్చితంగా చూపిస్తాం. మొక్కుతున్నా, ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయ్యా. హిందూపూర్ లో ఎవరూ చేయలేదయ్యా. దాదాపు లాస్ట్ 5 years లో మేము అధికారంలో ఉన్నాం. మేము చేయాలనుకుంటే ఎంత చేయలేదయ్యా, చేయలేదయ్యా. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 3 సార్లు గెలిపించారయ్యా. ఒక రోడ్ వేయలే, ఒక డ్రైన్ వేయలే. ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి. లేదా వీళ్ళ కింద పడి ఉంటారా, వీళ్ళ కింద బానిసలుగా ఉంటారా, మీ ఇష్టమయ్యా. ఇదే నేను చెప్పే హిందూపుర ప్రజల కోసం. థ్యాంక్ యూ అన్న. మీరు టీడీపీ వాళ్ళని బానిసలుగా చెప్పినందు వల్ల ఈ దాడి జరిగింది చెప్పొచ్చు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఎంటైర్ స్టేట్ లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది. అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా అతను కూడా పగిలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులకన అనే సందర్భంగా నేను అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. టీడీపీ వాళ్ళకైనా వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ లోకల్గా లేరు, 40 ఏళ్లుగా ఆ పార్టీకే ఓటేస్తున్నారు, ఏం చేస్తారు అని మాట్లాడడంతోనే ఈ దాడి జరిగిందని చెప్పొచ్చు. నేను టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా, నేను హిందూపూర్ ప్రజలందరి గురించి మాట్లాడినాను. మీరు 3 సార్లు ఓటేసి గెలిపించినారు. ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి? ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోండే వాళ్ళు లేక బయట వ్యక్తుల పైన వాళ్ళ కింద బతకాల్సిన కర్మ మనకి హిందూపూర్ ప్రజలకు లేదు అని చెప్పేసి నేను మాట్లాడాను. నేను టీడీపీ వాళ్ళ గురించే పర్టికులర్ గా మాట్లాడాను. ప్రజలందరూ ఓట్లేసేనన్నా ఆయన కూడా గెలిచేది. ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే గెలవరు కదా. మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ. వాళ్ళ నాయకుల పైన మీరు చేసిన వ్యాఖ్యలకి వారి కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన
తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొనేసే సైకోగాడు వాడు ఈడు అని మన జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది? ఆయన నేర్పించాడు. నేనేం అతను సైకో అనలే, ఇంకొకటి అనలే లేదే. నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే. నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఈయనకి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస బతుకులు బతుకుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడినా. నేను టీడీపీ వాళ్ళు పర్సనల్ పర్టికులర్ టీడీపీ గురించి మాట్లాడలేదా? ఇది చూడండి, ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట, ఇంకొక అతను ఎవరో చింటూ అంట, లేపాక్షి అభిన్ అంట. ఇందులో అందరూ ఫేసెస్ కరెక్ట్ గా కనిపిస్తున్నాయి సీసీ కెమెరాలో. దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం. మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రాజ్యాంగమే అది చూడాలి. దాంతోపాటు హిందూపూర్ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి. దీనిపైన ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను